ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా అన్ని ప్రభుత్వ సేవలను డిసెంబర్ లోపు ఆన్లైన్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 1000కి పైగా సేవలు అందుతున్నాయి. ఇప్పటికే 1.5 కోటి మందికి పైగా ప్రజలు ఈ డిజిటల్ సౌకర్యాన్ని వాడుకోవడం విశేషం. రాబోయే రోజుల్లో ప్రతి చిన్న పనిని కూడా ఫోన్ ద్వారానే పూర్తి చేసుకునేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల సమయం ఆదా అవడంతో పాటు పాలనలో పారదర్శకత పెరుగుతుంది. అలాగే కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీ మొదటి దశ పనులు జూలై నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు 8 కంపెనీలకు ఇప్పటికే భూమి కేటాయింపులు కూడా జరిగాయి. మే 2వ వారంలోనే ఈ పనులు గ్రౌండ్ లెవెల్లో ప్రారంభం కానున్నాయి. ఇక డ్రోన్ టెక్నాలజీ ద్వారా భవిష్యత్తులో వ్యవసాయం, భద్రత రంగాలలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ డ్రోన్ సిటీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. అలాగే రాష్ట్రంలో నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు, శాటిలైట్ సమాచారాన్ని సమర్థవంతంగా వాడుకోవాలని ఆర్టీజీ అధికారులు సూచించారు. ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన కెమెరాలను కూడా ప్రభుత్వ నెట్వర్క్కు అనుసంధానించడం ద్వారా భద్రతను మరింత పెంచవచ్చన్నారు. ఏదైనా విపత్తు జరిగినప్పుడు లేదా అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగినప్పుడు రియల్ టైం డేటా ద్వారా తక్షణమే స్పందించేలా ఏర్పాటు చేస్తున్నారు. శాటిలైట్ డేటాను ఆర్టీజీఎస్కు అనుసంధానించడం ద్వారా పరిపాలనలో వేగం పెరగనుంది.